హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఉప్మా చేద్దామని చెప్పేసి మా పిల్లల చేత ఉప్మా రవ్వ అయితే తెప్పించాను. వాళ్ళైతే ఉప్మా నా వాము వద్దన్నారు. ఉప్మా చేసి ఎవరు తింటారు, మేము తినం అన్నారు. అందుకని చెప్పేసి కొట్టు దగ్గర నుంచి టిఫిన్స్ అయితే తెప్పించాను. ఇడ్లీ, దోశ అవైతే తెప్పించాను. ఇవైతే బాగా తింటారనమాట. ఎందుకంటే రోజు ఇంట్లోనే కదా. ఇంకా ఈరోజు ఏంటంటే మదర్స్ డే కదా, అందుకని వాళ్ళ కోసం ఇష్టమని తెప్పించాను. మదర్స్ డే అయినా ఏ చిల్డ్రన్స్ డే అయినా పిల్లలకి ఇష్టమైనవి అమ్మ చేసిద్ది కదా అమ్ములు. అందుకని అది తెప్పించాను అనమాట. వాళ్ళు ఇంకా బయట ఫుడ్ ఏంటి పిల్లలకి బాగా ఇష్టం కదా, అందుకని తెప్పించాను. ఇదిగోండి, మా వారు చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇది కవర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. చికెన్ తెచ్చారనమాట, ఓపెన్ చేయలేదు. ఇంకా చికెన్ తీసుకున్నాక నేను ఇంటి దగ్గర రొయ్యలు వస్తే తీసుకున్నాను. ఆంటీగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఈ రొయ్యలు తీసుకున్నాక పిల్లలు ఎవరు తిన్నారు, కూర అస్సలు అయితే వండొద్దు, మేము ఎవరిని తినమన్నారనమాట. అందుకని నీట్గా తీసి ఫ్రిడ్జ్లో పెడదాము, సాయంత్రం వండుదామని చెప్పేసి. మా పాపకైతే చాలా ఇష్టం. మా చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే అస్సలు తినరు అనమాట. మా పిల్లలు అయితే అన్నీ తింటారు. ఇంకా వాళ్ళు తినరన్నారని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టాను. చికెన్ అయితే ఫ్రై చేయమన్నారు. అందుకని మా వారు చికెన్ తీసుకొచ్చి పనికి అయితే వెళ్ళిపోయారనమాట. ఆయన ఆదివారం అయినా సరే ఆయన ఇంటికాడ ఉండదన్నమాట, పనికి వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు టిఫిన్ చేసే పని లేదు. బోల్డ్ అని బట్టలు, ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు ఇప్పుడే ఆరబెట్టి వచ్చాను. పిల్లలు ఉన్నారు కదా, స్నానాలు చేస్తారు, 2 పూటలు ఎక్కువ బట్టలు ఉంటాయి. నైట్ 10 దాకా మిషన్ పెట్టానండి. ఇల్లు అయితే ఇంకా క్లీన్ చేయలేదు. ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇంత చండాలంగా ఉంది. పిల్లలు మళ్ళీ ఆటలు మొదలు పెట్టారు, మొత్తం పడతానే ఉంటాయి. ఇంకా వంట చేయాలి. వంట చేసి మళ్ళీ మిషన్ పెట్టాలన్నమాట. హెమ్మింగే చాలా ఉన్నాయి. బ్లౌజులు హెమ్మింగ్ చేయాలి కదా, చేతి పని అవి చాలా ఉన్నాయి. అవన్నీ చేసుకోవాలి. బయట ఇచ్చామంటే సరిగా చేయట్లేదు. ఇంకా డబల్ పని మనకే అయింది. వాళ్ళు సరిగా చేయకపోతే ఊడదీసి మళ్ళీ అన్నీ మనమే చేయాలి. అందుకని నేను బయట అసలు ఎవరికి ఇవ్వట్లేదు. నేనే హెమ్మింగ్ కూడా నేనే చేస్తున్నాను. పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు. టిఫిన్ తినడానికి రెడీగా ఉన్నాను. ఇంట్లో చేసిన టిఫిన్ అనుకోండి, అస్సలకి పిలిచి మనం పోవాలి. కానీ అదే ఫుడ్ దగ్గర తెచ్చుకున్నారు కదా ఇప్పుడు, అందుకని టకాటక బ్రష్ చేసి తినడానికి వస్తున్నారు. ఇప్పుడు రండి. రే సాయి, ఏంటి చిన్నగారా? వీడిని అసలు ఫేస్ మూస్తాడయ్యా. ఫిషా చూడండి, మంచం ఎలా చేశారు చూడండి. అసలు వేసిన దుప్పట్లు, బెడ్షీట్లు ఏం ఉంచడం అనమాట పిల్లలు. ఇటు మిషన్ కదా చూడండి ఎలా చేశారు. మామూలుగా చేయాలి మిషన్ కదా, అంతా అసలు ఎంత మురిగ్గా ఉండదు చూడండి. చాలా చెత్త. అక్కడే క్యారమ్స్ ఆడారు, క్యారమ్స్ బయట వేసారు. వర్షిని ఏది బ్రష్ చేసిందా? రాత్రి మెషిన్ పెట్టాం కదా 10 వరకు. చూడండి అవన్నీ ఇంకా క్లీన్ చేయలేదు. క్యారమ్స్ ఇప్పుడు ఒక ఆట ఆడారు, మళ్ళీ ఇక్కడ పెట్టేశారు క్యారమ్స్. అంతే, పిల్లలు ఇంట్లో ఉన్నారంటే నాకే మిషన్ దగ్గర చెత్తగా అయిపోయింది. ఇంకా పిల్లలు ఇంకా చెత్తగా చేస్తారనమాట. అంత మురికి పనులు చేస్తారు. రండి. ఏంది రండి, బ్రష్ చేశారా? పోనీ తీసుకొని తినండి. పో మామూలు వాటర్ తీసుకోండి. లేకండి, నిన్నెవడో వీడియో తీయట్లేదు లేయా. వీడియో తీస్తున్నాను, బిల్డప్ ఇస్తున్నాడు. సాయి నీకేమైంది, నువ్వు లేకు. అసలు ఏందిరా మంచాన్ని అట్ట చేశారు. చిన్నులే ఆపేసాలే. అసలు దిండు కవర్ కూడా పీకేస్తున్నారు. అంట్లు గడిగాక గిన్నెలో అట్లా ఉండి. చట్నీ కూడా అందులోనే వేసి కడతారురా మా ఊర్లో. కొన్ని చోట్ల అలా కట్టరు కదా, చట్నీ విడిగా ఇచ్చేస్తారు. దోశలు తెచ్చుకున్నారు. మామూలు అయితే ఇడ్లీ. హెల్దీ ఉమెన్ అందుకని ఇడ్లీ. వర్షం వాటర్ తెచ్చుకోలేదు కుక్కలు కూడా.
అసలు ఎండలు కదా, వంట అయ్యేసరికి చెమటలు చూడండి ఎలా పోస్తున్నాయో. మా ఇంట్లో అయితే అస్సలు ఉండలేమన్నమాట. ఇంకా వంట అంతా ప్రిపేర్ చేస్తున్నాను. వంట ప్రిపేర్ చేసే సమయానికి ఇంకా ఫోన్ చేసింది మా చెల్లి. అయితే వస్తున్నానని చెప్పింది. అస్సలకి పిల్లలకు చెప్పొద్దని చెప్పింది. ఇంకా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదా, నేను మామూలుగానే మా కోసమని వంట చేసుకున్నాను. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే చేశాను. వాళ్ళు అప్పటికప్పుడే పిల్లలకి చెప్పకుండా వస్తున్నారు. పిల్లలు అయితే పలావ్ అడిగారనమాట. పలావ్ అయితే చేశాను. కాలిపోతుంది, ఇప్పుడే వండాను. ఇంకా ఇక్కడ ఇదిగోండి చికెన్ ఫ్రై. పిల్లల కోసం కొంచెం తీసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయితే ఇష్టంగా తింటారు కదా. మా చెల్లి చెప్పిందనమాట, పిల్లలకి ఎవ్వరికి చెప్పద్దు నేను వచ్చేసాను కానీ. వాళ్ళకైతే అస్సలు చెప్పలేదు. చికెన్ ఫ్రై అవుతుంది కదా. ఇంకా రొయ్యలు అయితే అసలు పిల్లలకు వద్దన్నారు. అయినా ఇంకా వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వండుదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట. వాళ్ళకి అసలు ఎవ్వరికీ తెలియదు, వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. ఈరోజు మదర్స్ డే కదా, చూడాలనిపించింది అంటే పిల్లల్ని, అందుకని వస్తుంది. ఇది వాళ్ళు అయితే ఆడుతున్నారు చూడండి. ఫుల్గా ఆట అయితే ఆడుతున్నారు. వాళ్ళైతే బయలుదేరారనమాట, చెప్పొద్దన్నారు. అందుకని నేనైతే వంట రెడీ చేస్తున్నాను. ఇంకా నేను కొంచెం పలావ్ ఎక్కువే చేశానండి. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మా వారు పని దగ్గర నుంచి ఎవరినొకరిని తీసుకొస్తూ ఉంటారు భోజనానికి. అందుకని నేను ఎప్పుడు ఒక మనిషికి ఎగస్ట్రానే వేస్తాను. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు అన్నం అనేది ఉండాలన్నమాట. ఎప్పుడు అడుగుతారో తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను ఎగస్ట్రానే వండుతాను. ఇప్పుడు రొయ్యలన్నీ ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా వినికిపోయేటట్టు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలన్నమాట. అయినా కొంచెం వాటర్గానే ఉండయి. నీళ్ళతో ఇంకొంచెం ఇంకా 2 సార్లు శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు పెట్టి శుభ్రం కడిగొస్తాను. ఎందుకు కొంచెం నాకు డౌట్గానే ఉంది. నీళ్ళు ఎర్రగా వస్తే చాలు, అస్సలు తినబుద్ధి కాదు. అది నీట్గా కడిగేద్దాం ఒకసారి. కడిగి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెడితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, గడ్డలా గట్టిందనమాట. ఉదయాన్నే తీసాను. వీళ్ళు తిన్ననేసరికి లోపల పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు నీట్గా కడుక్కొద్దాం ఒకసారి. ఇదిగోండి రొయ్యలు అయితే ఇలా ఉడికిపోవాలన్నమాట. అసలుకి ఇట్లా ముడుచుకుపోతాయి, బాగా ఉడికిపోతాయి. ఇంకా రొయ్యల కోసం ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకున్నాను. టమాటాలు, రొయ్యలు, టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. పచ్చి రొయ్యలు టమాటా కర్రీ. ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై అన్నమాట అయిపోయింది. ఇంకా ఇది కూడా అయిపోయినట్టయితే ఇంకా అయిపోతుంది. వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ కడిగి పెట్టుకుంటే సరిపోయిద్ది. అన్నం కావాలనుకుంటే నేనైతే ఇలా చేస్తాను. టమాటా రొయ్యల కర్రీ అయితే గోంగూర వేసుకొని కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా మదర్స్ డే కదా, మా చెల్లి అయితే పిల్లలను చూడాలని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా మాకు కూడా చెప్పలేదన్నమాట. వచ్చింది ఇక్కడ దగ్గరికి వచ్చినాక ఫోన్ చేసింది అనమాట, వస్తున్నానని చెప్పేసి. ఇంకా ఎలానో వంట రెడీ చేశాను కదా. ఇంకా పిల్లలు చూడండి, బయట హార్న్ ఒక్క సౌండ్ వచ్చేసరికి అది మా కారే అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి చాలా హ్యాపీ అయిపోయారు అనమాట. ఇంకా పిల్లలను ఎక్కడ వదిలేయరండి మా దగ్గర తప్పితే. అందుకని చెప్పేసి పిల్లల మీద వాళ్ళకు కూడా కొంచెం బెంగ ఉంటుంది కదా, అందుకని చూద్దామని చెప్పేసి వాళ్ళని వదిలేసి ఇప్పుడు 15 రోజులు అయింది కదా, చూద్దామని వచ్చారు. ఇంకా మదర్స్ డే కూడా ఉంది కదా, ఇంకా ఆ రోజు వచ్చేసారనమాట. చూసి భోజనాల టయానికి వచ్చారు. ఇంకా అందరం కలిసి భోజనం చేసాము. ఇంకా అమ్మ కూడా పొలం వెళ్ళి అప్పుడే వచ్చింది. పిల్లలు ఏంటంటో చదువుతున్నారు, చెప్పకుండా వచ్చావు అని. పిల్లలు గోలగోలగా ఉంది, అందుకని సౌండ్ అయితే తీశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయారు. ఇంకా మా వారు కూడా ఇంటికి వచ్చారు, అన్నం తినేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అదైతే వీడియో తీయలేదు. ఇంకా
మేమందరం తినేటప్పుడు అయితే వీడియో తీశాను. ఇంకా మా వారు వెళ్ళేటప్పటికి వీళ్ళు ఎవరు రాలేదన్నమాట. అందుకని ఆయన అన్నం తినేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చిన సంగతి ఆయనకి తెలియదు. ఇంకా మేమందరం కూర్చొని భోజనం చేసామన్నమాట. చాలా టైం అయితే మాట్లాడుకుంటా అందరం కలిసామంటే ఒక్కసారి కూర్చొని తినేస్తాము. ఇంకా తేపకొకలం అలా తినం, పిల్లలకు పెడతా మేము కూడా తినేస్తాం అనమాట. ఫ్యామిలీ అంతా ఒక చాటు కూర్చున్నప్పుడు ఇలానే ఉంటుంది కదా. ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటూ ఆ రోజు అయితే తినేసాము. ఇంకా తర్వాత మదర్స్ డే అంట. మా చిన్ను వెళ్ళి పిల్లలందరికీ స్నాక్స్ తినేయి. ఇంకా వాడైతే చిన్న చైన్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళ అమ్మకి, నాకు కూడా. పిల్లలు ఏదో ఒకటి ఇవ్వాలనే గిఫ్ట్ మదర్స్ డే రోజు ఇలా ఇవ్వాలి అని చెప్పేసి ఇదిగోండి ఇలా అయితే తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళ అమ్మకి, నాకు. మా చిన్నోడు ఇలా చేసాడనమాట. చిన్న చైను వాడికి తెలియదు కదా వాళ్ళకి, ఇలా గిఫ్ట్ అయితే ఇవ్వాలని తెలుసు వాడికి. అందుకని తీసుకొచ్చి చిన్న చైను ఎంతో ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట చిన్నోడు. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు పెద్ద అయ్యేసరికి వీళ్ళందరికీ అర్థమవుతుంది కదా. మా అమ్మకైతే ఓసలు తీసుకొచ్చారు. అమ్మమ్మ నీకు చైన్ వేసుకోవు, నువ్వు పొలం వెళ్ళి వస్తావు కాబట్టి ఇది తాగాలని చెప్పేసి మా అమ్మకైతే అది తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సాయంత్రానికి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. పిల్లలు ఊరు రమ్మంటే మేము రామన్నారు. ఇంకా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సాయంత్రం టీ తాగుదామనేసి కూర్చున్నాము. టీ తాగేసాము అందరం. హాయ్ హలో అండి. టైం ఎంత అయిందో తెలుసా? 10:30 అవుతుంది. ఇంకా నాకు మెషిన్ వర్క్ ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. బ్లౌజులే కుట్టాను, ఇంకా హెమ్మింగ్ చేయలేదు. చూడండి ఒకసారి. ఇదిగోండి పొద్దున్నుంచి చుట్టాలు వచ్చేసరికి ఇంకా ఇంట్లోనే సరిపోయిందనమాట. మెషిన్ పెట్టడానికి కుదరలేదు. ఇంకా ఇది అర్జెంట్ బ్లౌజ్, ఇది ఎప్పుడో ఇచ్చారు నిన్న, కుట్టాలి, కుట్టలేదు. ఇంకా ఇదైతే ఇంకా ఏఎన్ఎంస్ నర్సులు ఉంటారు కదా వాళ్ళదన్నమాట. నాకు ఎప్పుడు వచ్చే రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఇంక ఈరోజు 5:30, 6 వచ్చేసి పొద్దున్నే 6:30కి కావాలన్నారు. అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు వచ్చే కస్టమర్స్ కదా, కుట్టకుండా ఉండలేము. అందులో ఎలక్షన్ డ్యూటీ పడుతుంది వాళ్ళకి. నర్సులు అంటే ఎలక్షన్ డ్యూటీలు పడతాయి కదా. ఇంకా వాళ్ళకి కుట్టి అయితే ఇచ్చేసాను. ఇంకోండి ఎప్పుడు వచ్చే కస్టమర్స్ని అయితే వెనక్కి పంపించలేము. ఇంకా ఎంత నైట్ అయినా సరే కుట్టక తప్పదన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజులకి హెమ్మింగ్ చేస్తేనే వాళ్ళు ఉదయం వేసుకొని వెళ్ళగలుగుతారు. ఇంకా ఈ బ్లౌజ్ కూడా ఉదయానికల్లా ఇచ్చేయాలి. అన్నిటికీ ఇంకా ఫాల్స్ కూడా వేసేసాను అనమాట.